బ్లాక్ మనీ పన్నుల ఎగవేత ద్వారా సంపాదించిన ద్రవ్యాన్ని నల్ల ద్రవ్యం అంటారు. నల్ల ద్రవ్యంలో జరిపే వ్యవహారాలను సమాంతర ఆర్థిక వ్యవస్థ అని కూడా అంటారు. భారతదేశంలో 1982-83 సంవత్సరం IMF సర్వే ప్రకారం జాతీయ ఆదాయంలో 50% అనగా సుమారుగా 72,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ కలదు. భారత్లో నల్ల ద్రవ్యం పెరుగుదలకు కొన్ని కారణాలున్నాయి. ఒకటి, పన్నుల వ్యవస్థలోని లోపము, అధిక పన్ను రేట్లు. రెండవది, ఆర్థిక కార్యకలాపాలపై అనవసర నియంత్రణ, ఉదాహరణకి MRTP యాక్ట్, ఫెరా యాక్ట్. మూడవది, పన్నుల చట్టాల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం. బ్లాక్ మనీ నిరోధించుటకు ప్రభుత్వం పన్నుల రేట్లను సరళతరం చేయటం. వెల్త్ ట్యాక్స్ అనగా సంపద పన్నును 3.5% నుండి 1%కి తగ్గించడం దీనిలో భాగమే. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ను 40% నుండి 30%కి, ఎక్సైజ్ సుంకమును 16% వరకు తగ్గించడం జరిగింది. తక్కువ వడ్డీ రేటు గల ప్రత్యేక బాండ్లను జారీ చేయడం, స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాలను ప్రకటించడం మొదలగు చర్యలను ప్రభుత్వం తీసుకున్నది. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని VDIS అని కూడా అంటారు. 1981లో 10,000 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రత్యేక బాండ్ల స్కీమ్ను ప్రవేశపెట్టారు. 10 సంవత్సరాల అనంతరం 12,000 రూపాయలను తిరిగి చెల్లిస్తారు. దీని ద్వారా 964 కోట్ల బ్లాక్ మనీ బయటకు రావడం జరిగింది. 1951లో, 68లో, 75లో మరియు 1997లలో VDISను ప్రకటించింది, అనగా స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం. 1951 ప్లస్ 1968 ప్లస్ 1975. 1997లో ప్రవేశపెట్టిన VDIS ద్వారా 33,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ బయటపడింది. 1997లో VDISను రూపొందించింది.